అదే నేను అంటున్నాను. మహాశక్తి నారీ అవతారం ధరించి చాలా కాలం గడిచిపోయింది, కానీ ఇప్పటికీ ఆమె దర్శనం మనకు దొరకలేదు కదా. మరి ఎందుకు దొరకలేదు? సుయేష, నువ్వు ప్రశ్నించి అడిగావు, కానీ నాకే సమాధానం తెలియదే. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి వచ్చేశారు. ఇక సమాధానం కూడా దొరికిపోతుంది. ఇక పరమేశ్వరుడు లేస్తారు. దేవర్షి, విచ్చేయండి. ప్రణామం దేవర్షి. లేదు నంది, లేదు. నేనేమి సమాధానాలు ఇస్తానని ఆశించబోకు. మొత్తం ముల్లోకాలకు ఉపాయాలు చెప్పి చెప్పి సమాధానాలు ఇచ్చి ఇచ్చి నేనెంతో విసిగి వేసారిపోయాను. అయితే దేవర్షి, మాకెలా తెలుస్తుంది శక్తి రూపిణి దేవి దర్శనం ఎప్పుడని? ఇదే ప్రశ్న నేను ఆ పరమశివుణ్ణి అడగాలని ఇక్కడికి వచ్చాను. కానీ పరమేశ్వరుడు సమాధానం ఇవ్వాలంటే సమాధి నుంచి లేవాలిగా. అవును, ఆ సమస్య ఉన్నదే. ఒక్కటే ఉపాయం. ఏమిటి? నంది, దానికి సమాధానం నేను మరోసారి ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు నా సమస్యలా వెళ్ళడం. నారాయణ నారాయణ. లేదు దేవర్షి, వచ్చారు కనుకనే పరమేశ్వరుని దర్శించుకుని వెళ్ళండి. నంది, మంచిదే. కానీ ఈ సమయంలో పరమేశ్వరుడు సమాధిలో ఉన్నారే. నారాయణ నారాయణ. లేదు దేవర్షి, తమరు గనక సమీపానికి వెళ్తే పరమేశ్వరుడు తప్పకుండా సమాధి నుంచి లేస్తారు. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. పరమేశ్వరా, ఆశ్చర్యం, తమరు మేల్కొనే ఉన్నారా? నేను అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాను. నేను రావడంతోనే తమరి సమాధి భంగం అవుతోందని. సత్యం అదే, కానీ నేడి సత్యం రుజువు కాలేదు. అన్నట్టు నీ ప్రశ్నకు సమాధాన సమయం ఇంకా రాలేదు. ప్రశ్న? నా ప్రశ్న? పరమేశ్వర, అది నా ప్రశ్నే కాదు, మరి మా అందరి ప్రశ్న అదే. దీనికి మీరు సమాధానం ఇచ్చి తీరాలి. మహాశక్తి స్వరూపిణి దేవీ దర్శనం ఎప్పుడవుతుంది? లేదు నారద, ఇప్పుడు ఈ సమాధానం ఇవ్వడానికి వెళ్ళేది. ఎందుకు పరమేశ? ఎందుకలా? ఎందుకంటే ఇతర అనేక ప్రశ్నలు ముందున్నాయి కనుక. సమయానికై వేచి ఉండటమే ఉచితం నారద. నారాయణ నారాయణ. స్వామి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారు. సమాధానం ఇవ్వలేదు ప్రభువులు. చింతించనవసరం లేదు. స్వామి ఈ సమయంలో మర్యాద వల్ల సమాధానం ఇవ్వలేదు. కానీ నా ఎదుట మర్యాదలు పాటించనవసరం లేదు. నేనే మీకు సమాధానం ఇవ్వగలను. మరి చెప్పండి దేవర్షి. నంది, మహాశక్తి అవతారం ఎందుకెత్తిందంటే ఆమె ఆ శివుడి జీవిత భాగస్వామిని కావడానికే. ఇది శుభ సమాచారమే. అయితే మంచిది. కాస్త చెబుతురు ఆమె దర్శనం ఎప్పుడవుతుందో. నంది, సమయానికై వేచి ఉండటం ఉచితం కదా. నారాయణ నారాయణ నారాయణ. పార్వతి, నీవు పెరిగి పెద్దదానివైన ఈ విషయం మరువకు. ఓంకారం ఆదినాదం, ఆదిస్వరం, ఆదిధ్వని. పార్వతి, నీ ప్రసన్నత సదా మహేశ్వరునిలోనే నిక్షిప్తమై ఉంటుంది. మహేశ్వరునికి అక్షర రూపమైన ఓంకారమే సర్వశక్తిమంతం. ఏమైంది పార్వతి, ఏమైంది? నీవిక్కడ ఆగిపోయావి? మాట్లాడవేం పార్వతి? ఓం నమః శివాయ, 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 ఓం నమః
శివాయ. ఓం నమః శివాయ. మంగళ ఓం నమః నాయనా మంగళ. శివాయ. వత్స, నువ్వు తల్లి పిలుపు వినాలి నమః నాయనా. శివాయ. అప్పుడే భగవంతుడు నీ పిలుపు వింటాడు. ఓం మంగళ. నమః శివాయ. అమ్మా, నీవా? నీవిక్కడికి కూడా వచ్చావా? ఎందుకమ్మా? నీకిది తెలీదా? పరమేశ్వరుడు సర్వవ్యాపి. ఇక్కడ కాశీలోనూ ఆయనే ఉంటారు, అటు కైలాసంలో కూడా వారే ఉంటారు. పద మంగళ, ఇంటికి పద. అక్కడికి వెళ్ళి శివుణ్ణి ఆరాధించుకోనవచ్చు. నా కళ్ళెదుట ఉండి నాకు మనశ్శాంతి కూడా కలిగించు. అమ్మా, ఆ పరమశివుడు సర్వవ్యాపి అయితే నీవు కూడా ఎల్లడలా ఉంటావు. నీవు లేనిదెక్కడా? ఈ జగతి నీ మీద ఆధారపడినదే. ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్లటం కన్నా నువ్వు ఇక్కడే పరమశివుణ్ణి స్మరించుకో. అది మనిద్దరికి కూడా మంచిదే. కూర్చో అమ్మా, కూర్చో. నాతో పాటనమ్మా. ఓం నమః శివాయ. 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 క్షేమీ సతీ రాత్రౌ గ్రామాంతరం న గచ్చే. అంటే దారి బాగున్నప్పటికీ కూడా రాత్రి వేళైతే ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళరాదు. స్వముఖాత్ లజ్జాకరం దుఃఖకారం అమంగళకారి న కర్తవ్యం. అంటే మన నోటితో లజ్జాకరమైనవి, అన్యులకు దుఃఖం కలిగించేవి, అమంగళప్రదమైన మాటలు మాట్లాడరాదు. సప్తపది మనుస్తృత్య భర్తృగృహే సేవా కర్తవ్య. అంటే సప్తపదిని అనుసరించి భర్త ఇంట్లో సేవలు చెయ్యాలి. ధన్యురాలి పార్వతి. నీ నిరంతర పరిశ్రమ, శ్రద్ధ, సరస్వతీదేవి అపారమైన కృప వల్ల నేర్చుకోవలసిన విషయాలన్నిటిలోనూ సంపూర్ణ జ్ఞానం సంపాదించావు. నీ బుద్ధి కుశలత, తర్కశక్తిని చూసి నాకెంతో ఆనందంగా ఉంది. నాకు నమ్మకం ఉంది, నువ్వు భవిష్యత్తులో జీవితంలో సఫలత సాధిస్తావని. నారాయణ నారాయణ. సంతోషం ఏమిటంటే పార్వతి చదువంతా పూర్తయింది. ప్రణామం దేవర్షి. ఇచ్చేయండి దేవర్షి. తమరి రాక ఎప్పుడూ శుభకరమే. ఎప్పుడూ కాదులేండి మునివర్య, కానీ అప్పుడప్పుడు తప్పక జరుగుతుంది నేటిలాగా. నేడు పార్వతీదేవి చదువు పూర్తయింది. ఇదంతా గురుదేవుల యొక్క కృపా ఫలితమే. అవును దేవి, అవును. నేనేమైనా ఇది నా కృపా ఫలితమని అన్నానా? గురుకృప లేకపోతే జ్ఞానప్రాప్తి కలగదు. ఇక దేవర్షి కృప లేకుండా ఏ శుభమూ జరగదు. ఎలాంటి శుభము మునివర్య? పరప్రాప్తి, వివాహయోగం. మునివర్య, తమరు దూరదర్శులే. నేను దూరదర్శనే, కానీ తమరు త్రికాలదర్శులు దేవర్షి. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. లే మంగళ, నీ తపస్సు పూర్తయింది. దేవాదిదేవా, భక్తవత్సల, తమరి పుణ్య దర్శనం చే మేము ధన్యులం. మంగళుని తపస్సు సఫలమైంది. మంగళ, లే. ఇక నీవు ఆకాశంలోని గ్రహలోకం వెళ్ళి స్థిరపడాలి. ఆకాశంలోని గ్రహలోకమా? ఓ శివశంకర, నా కథ వినండి, నా వ్యధను తెలుసుకోండి. ఈతడు పుట్టిన నాటి నుంచి కూడా నాటి నుంచి నేటి దాకా నాతో కలిసి ఉండలేదు. తమరి ద్వారా పొందిన ఈ పుత్రుడు పసితనం నుంచి తమరి ఆరాధనలోనే మునిగిపోయి ఉన్నాడు. ఇతని చిన్నతనంలో నన్ను అమ్మా అని పిలవడం, నా మనసులో మమతల ఊయల లూపడము, నా వాత్సల్య అనురాగాలను పొందడం, ఇవన్నీ అనుభవించి ఆనందించే వయసులో ఆనాడు కూడా అతడు తమరి నామస్మరణే చేశాడు. ఇంకా ఈనాడు కూడా తమరినే జపిస్తున్నాడు. ఇతనికి నా పుత్రుడిగా సుఖము ఏమైనా ప్రాప్తించిందేమో, కానీ నాకు ఇతనికి తల్లినైన సుఖం నేటికి కలగలేదు. ఇతను అన్నాడు, తమరి దర్శన భాగ్యం కలిగిన పిదప ఇతను నాకు తల్లి స్థానం తప్పక ఇస్తానని. కానీ అంతకు ముందే తమరితనికి ఆకాశంలోని గ్రహలోకంలో స్థానం ఇవ్వదలిచారు. ఇక నేనేం చెయ్యను? నేనెక్కడికి వెళ్ళను పరమేశ? నా గతేం కావాలి? పుత్రుడు ఉండి కూడా నేను నిస్సంతువేనా? శాంతించు ధరణి, శాంతించు. సత్యమేమిటంటే, మంగళుడు గ్రహమండలంలో స్థానం పొందటానికే నా స్వేదం నుంచి జన్మించాడు. అతని నిశ్చిత స్థానం ఆకాశంలోని గ్రహమండలంలోనే ఉంది. పరమేశ, ఇతను జన్మించడానికి కారణం ఇదే అయితే తమరు ఇతన్ని పుత్రుని రూపంలో నాకు ప్రసాదించి నా మనసున మమతని ఎందుకు జాగృతం చేశారు? ఎక్కడికి వెళుతుంది ఈ యువపుత్రుడి మాత? ఆమె మమతే వెతల పాలైతే. దేవి, నీవిలా విలపించడం శోభస్కరం కాదు. లోకానికి నీవు సహనశీలవు, క్షమాశీలవు. నీవు ఔన్నత్యానికి ప్రతీకవు. భూమి, అచల, ధరణి అనే సంబోధనలతో లోకం నిన్ను గౌరవిస్తుంది. జగత్తులో సంపూర్ణ స్త్రీ జాతికే నీవొక గొప్ప ఆదర్శానివి. దుర్మార్గుల పట్ల కూడా నీవు దయతో, క్షమతో, ధైర్యంతో ప్రవర్తిస్తావు. ఇంతటి గొప్ప ఆదర్శ గుణాలతో నిండి ఉండి కూడా నీవు పుత్రవియోగంతో విచలితమైనావా? ఈ స్థితి నీ సద్గుణ ధర్మాలకు ఎంతగానో విరుద్ధం. తమరి కృపతో నేనేదైనా పరమేశ్వర, ఏమైనా తల్లిని. చింతించకు దేవి. మంగళుడు నీకు దూరాన ఉండబోడు. సదా నీ కన్నుల ఎదుటే ఉంటూ రక్తవర్ణ గ్రహ రూపంలో తన ఎర్రని కాంతి వెదజల్లుతాడు. దుఃఖించకమ్మా. నేను ఎప్పటికీ పసిబాలుడిలాగే నీకు ప్రదక్షిణలు చేస్తూ నీ పుత్రుడిగా కర్తవ్యం నిర్వహిస్తూ ఉంటాను. నీకెప్పుడూ నా సామీప్యత తెలుస్తూ ఉంటుంది. ఎలాగంటే ఒక తల్లి
తన పుత్రుడికి చేరువుగా ఉన్నట్టుగానే